ఏయులో అధ్యాపకులు లేకుండానే కొత్త కోర్సు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో క్వాంటం కంప్యూటింగ్ ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయి బీటెక్ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడంపై విద్యావేత్తలు, నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఈ కార్యక్రమానికి శాస్త్రీయ, సాంకేతికత, వ్యాపారపరమైన అర్హతలు ఇంకా అభివృద్ధి చెందలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందడం కోసం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో క్వాంటం ఫిజిక్స్, క్వాంటం ఆల్గోరిథమ్స్, క్వాంటం హార్డ్వేర్ వంటి అంశాల్లో పూర్తి స్థాయి అనుభవం ఉన్న అధ్యాపకులే లేరు. పైగా ప్రస్తుతం ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో 22 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉండగా కేవలం ఒకే ఒక్క అధ్యాపకుడున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 4 ఏళ్ల బీటెక్ కోర్సును ఎలా నిర్వహిస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ సబ్జెక్టుకు అవసరమైన సాంకేతికత లోతును అధ్యయనం చేసే స్థాయి ప్రారంభ దశ విద్యార్థులకు ఉండదు. తీరా క్వాంటం కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అన్నది పరిశీలిస్తే అంత ఆశాజనకంగా లేదనే సమాధానం వస్తోంది. ఇప్పటికీ ఈ విషయాన్ని ఐఐటీలు కూడా ప్రస్తుతానికి క్వాంటం కంప్యూటింగ్ చెప్పుకోదగ్గ ఉద్యోగ అవకాశాలు లేవనే నిర్ధారణకొచ్చాయి. ఇలాంటి సమయంలో ఐఐటీలు కూడా దీన్ని ఎలెక్టివ్ పేపర్గా మాత్రమే, అది కూడా పీజీ స్థాయిలోనే ప్రవేశపెట్టాయి. పూర్తి స్థాయి బీటెక్ కోర్సు నిర్వహించడం అనేది విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టినట్టే అవుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. గత 15 ఏళ్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నెట్వర్కింగ్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి సబ్జెక్టులపై పీజీ కోర్సులున్నా ఇప్పటికీ సరైన ల్యాబ్లు లేవు. కంప్యూటర్ సైన్స్లో 50 మంది అధ్యాపకులకు గాను కేవలం 14 మంది మాత్రం ఉన్నారు. అటువంటి స్థితిలో కొత్తగా క్వాంటం ల్యాబ్ ఏర్పాటు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ల్యాబ్ ఖర్చులు ఎవరు భరిస్తారు? క్వాంటం ల్యాబ్లు లేదా ఇతర అంతర్జాతీయ ప్రయోగశాలలతో సహకారానికి అవసరమైన ఖర్చులు ఎవరు భరిస్తారు? వీటిని నిర్వహించడానికి అవసరమైన అధ్యాపకులు ఎక్కడి నుంచి వస్తారు? ఇలా అన్ని ప్రశ్నలే. ఈ రంగం ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున మొదటగా ఒక ఎలెక్టివ్ ట్రాక్గా గానీ ఆనర్స్ ప్రోగ్రాంని ప్రారంభించి విద్యార్థుల ఆసక్తి, శాస్త్రీయ అవసరాలు, పరిశ్రమల సహకారం వంటి అంశాలను అధ్యయనం చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆపై పీజీ స్థాయిలో ప్రోగ్రాంలను ఏర్పాటు చేయడం ద్వారా మెల్లగా ముందుకు వెళ్లే సరైన మార్గమని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులు క్వాంటం వ్యాలీ వంటి అతి ఆసక్తికరమైన మాటలు మాట్లాడుతున్నారనే కారణంగా వారి దృష్టిలో పడడం కోసం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఈ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. అయితే ఈ కోర్సు ప్రారంభం ద్వారా విద్యార్థులను ఒక తక్కువ అవకాశాలు ఉన్న రంగంలోకి బలవంతంగా నెట్టేసినట్టే అవుతుందని నిపుణులు అంటున్నారు. అందువల్ల ఆ ఆలోచనను పునః పరిశీలిస్తే ఇటు ఏయూకి, అటు విద్యార్థులకి మేలు చేకూరుతుందని విద్యావేత్తల సూచన. మరి ఎవరి మాట వినని ఏయూ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.